ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ మనకి రిలీజ్ అయింది. సో దీనిలో మనకు కనిపిస్తుంది పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ గురించి కూడా మనం ఒక వీడియోలోనే చెప్పుకున్నాము. ఇదే వీడియోలో కవర్ చేశాము. సో ఇప్పుడు మనకి ఈ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ గురించి కూడా మనం ఇప్పుడు చూసుకుందాము. సో ఈ షెడ్యూల్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ వచ్చి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 21st నుంచి స్టార్ట్ అవుతుంది. 21st, 22nd, 23rd, 24th, 25, 26, 27, 28. సో ఇలా మనకి ఈ డేస్లో మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 8 డేస్ ఉంది. సో ఈ 8 డేస్లో మన ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్ షెడ్యూల్ వచ్చి మనకి ఇక్కడ రైట్ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ మనకి షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 25th నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 25th నుంచి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో అంటే 25th నుంచి మనకి 26 వరకు 1 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఇచ్చారు. 27 నుంచి 28 వాళ్ళకి 50,000 1 నుంచి 90,000 మనకి ఇచ్చారు. 29 నుంచి 30th వరకు 90,000 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వారు వాళ్ళ వరకు ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకి టాప్ కాలేజెస్ గురించి తెలిసి ఉండాలి. సో అలా టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 25 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు ఎక్సెల్ షీట్ రూపంలో ఇస్తాను. సో ఈ ఎక్సెల్ షీట్ను మీరు యూజ్ చేసుకొని టాప్ కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. సో ఈ టాప్ కాలేజెస్ ప్రిపేర్ చేశాను. సో టాప్ కాలేజెస్ ఫస్ట్ వచ్చి మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఇది మరి ప్రిపేర్ చేశానంటే లాస్ట్ ఇయర్ మనకి ప్లేస్మెంట్స్ ఆధారంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ని స్టూడెంట్స్ ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపేర్ చేసినప్పుడు టాప్ కాలేజ్ ఏమున్నాయి అనేది ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ టాప్ కాలేజ్ వచ్చి మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇది ఫస్ట్. దాని తర్వాత శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ ఉంది. సో ఇదైతే లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆధారంగా చెప్తున్నానండి. లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా మనకి ఈ బ్రాంచెస్ ఏవైతే ప్రిఫర్ చేస్తారో సో ఆ బ్రాంచెస్ ప్రిఫర్ చేశారు. సో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ లో టాప్ బ్రాంచ్ అది అవుతుంది. అలాగే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా కెరీర్ కూడా బాగుంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసినప్పుడు ప్రిపేర్ చేసిన లిస్ట్ అయితే టాప్ 25 కాలేజ్ లిస్ట్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాప్ 25 ర్యాంక్స్. సో ఈ టాప్ 25 కాలేజెస్ ఏమున్నాయి ఓకే. సో వీటిలో మీకు నచ్చిన కాలేజీని మీరు మార్చుకోవచ్చు కూడా. ఓకే ప్రిఫరెన్స్ అయితే మార్చుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇవి టాప్ 25 కాలేజెస్. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అప్పుడు ప్రిఫర్ చేశారు. సో వాళ్ళు ఉత్తగా ప్రిఫర్ చేయరు కదా, అలా అందుకని చెప్పి మీకు ఇక్కడ టాప్ కాలేజెస్ వీటినే కన్సిడర్ చేయమని చెప్పి చెప్తున్నాము. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, తర్వాత మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి, తర్వాత ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, సో ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కర్నూలు డిస్టిక్ లో ఉంది, శ్రీశైలం. సో శ్రీశైలం టౌన్ లో ఉంది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ చూడవరం, సో ఇది మన గుంటూరు డిస్టిక్ లో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెందుర్తి, ఎస్పీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఓకే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. సో ఇక్కడ మీకు విజయవాడ ఒక డౌట్ రావచ్చు, విజయవాడ టాప్ సిటీ కదా సార్, మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి ఇక్కడ 14th ర్యాంక్ లో ఎందుకు ఉంది అంటే ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ లేడు. సో ఆంధ్ర యూనివర్సిటీలో టాప్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ వచ్చి మనకి 10,287 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు. సో 10,287 వచ్చిన ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఆంధ్ర యూనివర్సిటీ మనకి అడ్మిషన్స్ అనేవి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో లోకల్ నాన్ లోకల్ చెక్ చేసి ఇస్తారు కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఆంధ్ర యూనివర్సిటీలో 10,287 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ టాప్ ర్యాంక్ ఉన్నాడు కాబట్టి అతనికి అడ్మిషన్ వచ్చింది కాబట్టి పాలిటెక్నికల్ ఈ పొజిషన్ లో ఉంది. ఓకే సో ఇక్కడ మీకు రెండు రీజన్స్ ఉన్నాయి, ఏయూ అండ్ ఎస్పీ కాబట్టి. సో మన రీజియన్ వైజ్ గా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ర్యాంక్స్ అనేవి మంచి ర్యాంక్ వచ్చిండొచ్చు, లేదంటే ఎస్వీలో ఉన్న వాడికి ఏ కంటే మంచి ర్యాంక్ వచ్చిండొచ్చు, ఏయూలో ఉన్నవాడు ఎస్వీ కంటే మంచి ర్యాంక్ వచ్చిండొచ్చు. దాన్ని బట్టి మనకి ఇక్కడ ర్యాంక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఫైనల్ గా ఒక టాప్ లిస్ట్ కూడా నేను చెప్తాను. సో దాని ప్రకారం మీరు ఆప్షన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ 14th పొజిషన్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. దాని తర్వాత కడప 15th పొజిషన్ ఉంది. తర్వాత 16th పొజిషన్ విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. 17th వచ్చి ప్రైవేట్ కాలేజ్ అండి. సో ఈ ప్రైవేట్ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. ఓకే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పెద్ద ఉంది 17th. సో మీరు కావాలనుకుంటే తీసుకురండి. అనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల, సో నంద్యాల టౌన్ లో ఉంది. గన్నవరం విజయవాడ టౌన్ లో దగ్గరలో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్, సో ఐసీ జేమ్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్,
సో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆమదాల వలస, ఆమదాల వలస, శ్రీకాకుళం, దాని తర్వాత మదనపల్లి, చిత్తూరు డిస్టిక్ లో ఉన్న మదనపల్లి టౌన్ లో మనకి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉంది. సో దాని తర్వాత మనకి పార్వతీపురం, సో పార్వతీపురం ఈవీపీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఈ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఏ కాలేజ్ ప్రిఫర్ చేయాలనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో మనకి అడ్మిషన్స్ ఆధారంగా చూసుకుంటే బ్రాంచ్ వైజ్ గా అయితే ఇలా ఉంది. మరి ఓవరాల్ గా చెప్పాలంటే మీకు ఫస్ట్ మనకి టాప్ టాప్ టౌన్స్ ఏ ఉన్నాయో చూసుకోవాలి. సో మీకు ఇక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. ఓకే, సో టాప్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తుంది ఏపీ. ఓకే, ఏపీలో టాప్ టౌన్స్ ఏమి ఉంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకి నెంబర్ 1 పొజిషన్ లో విజయవాడ ఉంది, తర్వాత విశాఖపట్నం, తర్వాత రాజమహేంద్రవరం ఉంది. ఓకే, దాని తర్వాత మనకి తిరుపతి, తర్వాత అనంతపూరు, నెల్లూరు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా గుంటూరు, కాకినాడ, కర్నూలు, కడప పాపులేషన్ వైజ్ గా ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ మనకి టాప్ చూసుకుంటే విశాఖపట్నం ఉంది, దాని తర్వాత మనకి విజయవాడ. ఓకే, విజయవాడ తర్వాత మనకి నెక్స్ట్ తిరుపతి ఉంది, తిరుపతి తర్వాత అనంతపూరు. సో ఇది పాపులేషన్ వైజ్ గా ఇచ్చారు. సో మనకి డెవలప్మెంట్ వైజ్ గా చూసుకుంటాం. డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఇలా మనం చూసుకొని మనం మంచి సిటీ, మంచి కవరేజ్ ఉంది అని మీరు చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ విశాఖపట్నం ప్రిపేర్ చేయండి, తర్వాత విజయవాడ ప్రిపేర్ చేయండి, తర్వాత తిరుపతి ప్రిపేర్ చేయండి. ఇలా మీరు చూసుకోవాలి. ఓకే, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇవైతే టాప్ 3 సిటీస్. టాప్ 3 సిటీస్ తర్వాత మీరు మరి నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ చూసుకుందాం. సో డిస్ట్రిక్ట్స్ వైజ్ గా కూడా ప్రిపేర్ చేసుకుందాం. డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీ. ప్రజెంట్ 26 డిస్ట్రిక్ట్స్ అంటున్నాడు. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుందాం. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ ఓల్డ్ 13 జిల్లాలో మీకు టాప్ ఏమున్నాయి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. సో మనకి శ్రీకాకుళం ఉంది, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. సో వీటిలో మీరు చూసుకుంటే టాప్ కాలేజెస్ ఈ డిస్ట్రిక్ట్స్ లో హెడ్ క్వార్టర్స్ లో ఉండేటట్టు ఉంటే వాటిని తీసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ పాలిటెక్నిక్ లో మనకి ప్లేస్మెంట్స్ అయితే అంతగా ఉండవండి. ఓకే, మీరు వన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. కాకపోతే మీరు కాలేజ్ మంచి కాలేజ్ తీసుకుంటే అక్కడ ఫ్యాకల్టీ బాగుంటారు, ప్లేస్మెంట్స్ లేకపోయినా కానీ మీకు ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, స్టాఫ్ మంచిగా ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు. సో మీకు సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఈ 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే 13 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ లో మంచి టౌన్స్ లో ఉన్న కాలేజ్ ప్రిఫర్ చేయండి. చాలా ప్రిఫర్ చేసుకుంటే మీకు కొన్ని కాలేజ్ నేను ఆల్రెడీ చెప్పాను. సో 46 కాలేజెస్ ఉన్నాయి. ఆ 46 కాలేజెస్ గురించి ఒక వీడియో పెట్టాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ 46 పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మనం పెట్టుకున్నాం. అక్కడ సిఎస్సి ఉంటే ఫస్ట్ ప్రిఫర్ చేయండి, తర్వాత ఈసీ తీసుకోండి, తర్వాత ట్రిపుల్ తీసుకోండి, దాని తర్వాత సివిల్ తీసుకోండి, దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఇంకేమైనా మైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రిఫర్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. సో ఇక్కడైతే మనము టాప్ కాలేజెస్ 25 కాలేజెస్ ఈ టాప్ 25 కాలేజెస్ ఇవ్వడం జరిగింది. టాప్ కాలేజ్ లిస్ట్ అడ్మిషన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో మనకి తిరుపతి పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఇక్కడ కవర్ కాలేదు. సో కాకపోయినా మనకి ఇక్కడ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇక్కడ తిరుపతి కాలేజ్ ప్రిఫర్ అయితే కవర్ అయింది, కాకపోతే ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో అది పద్మావతి అమ్మవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి నిర్వహించబడుతుంది. అది ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్. సో దాంట్లో కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, అది అమ్మాయికి పనికి వస్తుంది. అలాగే కడప ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో దాంట్లో కూడా మీరు ఒకవేళ మీకు అడ్మిషన్ వస్తే అవకాశం ఉంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇలా మన కాలేజ్ అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్న కాలేజ్ ప్రిఫర్ చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్, ఈసీ, ట్రిపుల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా బ్రాంచెస్ వైజ్ గా మీకు ఆ కాలేజెస్ లో ఉంటే వాటిలో ఉన్న ఆప్షన్స్ మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. సో మనకి ఆల్మోస్ట్ ఒక 100 ఆప్షన్స్ వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 100 ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే తర్వాత మిగిలిపోయిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డెస్ట్ కాకుండా న్యూ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మంచి టౌన్స్ లో ఉన్న కాలేజెస్ అయితే నేను ప్రిఫర్ చేసుకోండి. ఓకే, మంచి పాలిటెక్నిక్ కాలేజ్, దాని తర్వాత మంచి బ్రాంచ్ అలా సెలెక్ట్ చేసుకుంటూ ఆప్షన్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా మంచి పాలిటెక్నిక్ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదైతే మనకి టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్స్ ఆధారంగా, అలాగే డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఆధారంగా, మంచి టౌన్స్ ఆధారంగా పాపులేషన్ మనం చూసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
సో ఇలా ప్రిపేర్ తర్వాత కూడా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. I will try to help you out. ఓకే. వీడియో లైక్ చేయండి. మీ వేరే కూడా చేయండి. ఇన్ఫర్మేషన్‌తో పాటు ఫర్దర్‌గా మనం డిప్లొమా అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏమైనా స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవాలంటే ఆ స్కాలర్‌షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కెరీర్‌లో తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఏంటంటే యూట్యూబ్ ఛానెల్‌లోనే వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. చెక్ చేసుకోవడం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించమని